ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆదిత్య, ధరణి వారి వివాహ జీవితం కొనసాగించవలసిందిగా కోర్టు వారు ఆదేశించడమైనది. లాయర్ శ్రావణి ఉన్న పేరును చెడగొట్టుకోవద్దని కోర్టు వారు సూచన చేయడం జరుగుతుంది. లాయర్ శ్రావణి బయటికి రా. మా అన్నని కోర్టు కేసు నుంచి విడిపిస్తానని చెప్పి మా చేత ఇంటి వంట భోజనంలో మందు కల్పించింది. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? మాయకి ఈయనకి పెళ్లి జరగలేదు. ఓకే, ఇంటి వంట భోజనంలో మందు కలిపింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మేము విడిపోం అత్తయ్య. అత్తయ్య మంచిది కాబట్టి చెంప దెబ్బతో సరిపెట్టింది. అదే బావగారికి తెలిస్తే తప్పైపోయిందని నీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగితే అప్పుడు తను మారుతున్నట్టు. మేడం 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 మేడం. సంసారం ఓ చదరంగం. రండి. Finally, back to home. My sweet home. కూర్చోండ్రా. ఇన్ని రోజుల తర్వాత మీరు వచ్చినందుకు, మన బిజినెస్ సక్సెస్ అయినందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. చూద్దాంలే నాన్న. చూద్దాం అంటారేంటి మావయ్య గారు? మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. చూడమ్మా, నీకు నచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం, ఓకే? ఎప్పుడో ఎందుకు మావయ్య గారు? రేపే చేసుకుందాం. రేపు మీ పుట్టినరోజు కదా. రేపు మీ పుట్టినరోజుని ఎప్పుడు చేయనంత గ్రాండ్గా పండగలా జరిపిద్దాం. పండగ మావయ్య గారిదే కాదు బావగారు, అత్తయ్య గారిది కూడా. రేపు మావయ్య గారి పుట్టినరోజు, షష్ఠి పూర్తి. ఓ ముందు మీ శోభనలు అయ్యాకే ఈ ఇంట్లో ఏ శుభకార్యమైనా జరిగేది. అత్తయ్య గారు, దానికి దేనికి లింక్ పెడతారేంటి? ఏంటోనమ్మా, ఎప్పటికప్పుడు ఇలా వాయిదాలు పడుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ముహూర్తాలు పెడదామనుకుంటే ఏమైంది? ఏమైంది వేదవతి? ఏం లేదు మావయ్య గారు, దగ్గరలో మంచి ముహూర్తం లేదు అన్నారు. మళ్ళీ పంతులు గారిని పిలిపించి మాట్లాడదాంలేండి అత్తయ్య. ముందు మీ షష్ఠి పూర్తి జరగనివ్వండి. మావయ్య గారు, మీరైనా చెప్పండి. నేను రెడీ అమ్మా, మీ అత్త ఇష్టం. అమ్మా ప్లీజ్ ఒప్పుకో అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా ఒప్పుకోమ్మా. అత్తయ్య ఒప్పుకోండి. అలాగేనమ్మా, మీకు నచ్చినట్టే చేయండి.
రేపు షష్ఠి పూర్తంటే అందర్నీ పిలవాలి, అన్ని ఏర్పాట్లు చేయాలి. ఒక్క రోజులో అవుతుందా? అవునమ్మా, అదే నిజమే. ఏ ఒక్కరిని పిలవడం మానేసినా బాగోదు. దాని గురించి ఎందుకు టెన్షన్ పడతారు మావయ్య? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. రేపు షష్ఠి పూర్తికి అందరిని పిలుస్తూ ఒక వీడియో చేయండి. అదే ఇన్విటేషన్ లా అందరికి వాట్సాప్ చేద్దాం. వావ్, బ్రిలియంట్ ఐడియా. ఇప్పుడే చేద్దాం. సారు, ఫోన్ ఇవ్వండి. మై డియర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ పార్ట్నర్స్, రేపు మా షష్ఠి పూర్తి మహోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని నేరుగా వచ్చి ఆహ్వానించాలని ఉన్న సమయాభావం వల్ల రాలేకపోతున్నాం. కాబట్టి అన్యదా భావించకుండా ఇదే పర్సనల్ ఇన్విటేషన్ అనుకొని సకుటుంబ సపరివార సమేతంగా రావాల్సిందిగా కోరుతున్నాను. మావయ్య గారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే, అలాగేనమ్మా. సమయానికి భలే కవర్ చేసావమ్మా. లేదంటే అలవాటుగా శ్రావణి చేసిందంతా మీ మావయ్య గారికి చెప్పేసి ఉండేదాన్ని. అత్తయ్య, ఇప్పుడు అదంతా ఎందుకు అత్తయ్య? ఎందుకంటావేంటమ్మా? ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే చాలా ప్రమాదాలు జరిగిపోతాయి. అసలు శ్రావణి ఇంత పనిచేసిందని తెలిస్తే మీ మావయ్య గారు ఎంత బాధపడేవారో తెలుసా? అత్తయ్య, అమ్మా శ్రావణి, ఏమనుకోవద్దమ్మా. లోపల ఆ బాధ అలాగే ఉండిపోయి ఏదో అనేశాను. అయ్యో, తప్పే ఉందా ఆంటీ? మీ మావయ్య గారు చాలా కష్టపడ్డారమ్మా. అందరూ అదొక బాధ్యతలాగే చూశాం. కానీ నువ్వు ఆయన కష్టాన్ని గుర్తిస్తూ మాట్లాడావు. ఆయన ఎంత సంతోషించారో చూడు. ఆ సంతోషం ఆయనలో ఎప్పటికీ అలాగే ఉండాలి. అది నీ చేతుల్లోనే ఉందమ్మా. ఏ లోటు రాకుండా రేపటి కార్యక్రమాలన్నీ జరిపించు. అలాగే అత్తయ్య. మామయ్య గారి సంతోషం అంతా దీని చేతుల్లో ఉందా? చూస్తా ఎంత సంతోషంగా ఉంచుతుందో, అసలు ఈ షష్ఠి పూర్తి ఎలా జరుగుతుందో. మావయ్య గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. హారతి తీసుకోండి. అత్తయ్య గారు, హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ రా.
బావా బావా నీకేదో పార్సల్ వచ్చింది బావా. పార్సిలా? మన అడ్రస్ మాత్రమే ఉంది, ఫ్రమ్ అడ్రస్ లేదు నాన్న. బర్త్డే కదా మావయ్య, ఎవరైనా సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారేమో. అంత సర్ప్రైజ్ చేసేవాళ్ళు ఎవరమ్మా? ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది కదా నాన్న. ఇదేంటండి, ఏదో కాల్చిన బూడిద పంపించినట్టున్నారు? శుభవాన్ని షష్ఠి పూర్తి చేసుకోబోతుంటే ఈ అశుభం ఏంటండి? మన ఫ్యామిలీ ఫోటోని ఇలా కాల్చి పంపించడం ఏంటి? ఎవరు చేస్తుంటారు ఈ పని? ఖచ్చితంగా మనం సంతోషంగా ఉండటం చూడలేని వాళ్లే చేసిన పనత్తయ్య ఇది. ఇప్పుడు మన సంతోషాన్ని పాడు చేయాలనుకునే శత్రువులు మనకు ఎవరున్నారమ్మా? మన బిజినెస్లో ఎనిమిస్ ఎవరైనా అయి ఉంటారా? వాళ్ళు మరీ ఇంత సిల్లిగా ఫోటో కాల్చి పంపిస్తారా? విక్రమ్, అంత సిల్లిగా తీసిపారేమాక. దీని ద్వారా ఇంకేదైనా మెసేజ్ గానీ పంపించాలని చూస్తున్నారేమో ఎవరైనా. షష్ఠి పూర్తి చేస్తున్నావా? షష్ఠి పూర్తి ఇప్పుడు చేసుకోండి. షష్ఠి పూర్తి నిజమేనండి, ఇదంత తేలిగ్గా తీసిపడేసే విషయం కాదు. మన ఫ్యామిలీ ఫోటోనే కాల్చారంటే మనకేదైనా ఆపత్తలు పెట్టాలని చూస్తున్నారా? అది షష్ఠి పూర్తి రోజు పంపించారంటే ఫంక్షన్కి చాలా మంది గెస్టులు వస్తారు. అక్కడ ఏదన్నా జరగకూడనిది జరిగితే నో, ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఎవరు పంపించారో వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండా ఏ ఫంక్షన్ జరగకూడదు. అయిపోయింది. ఏ పర్పస్ కోసం అయితే ఫోటో కాల్చి పంపానో అది జరిగిపోయింది. ఇక షష్ఠి పూర్తి జరగదు. అదేంటి మావయ్య, ఎవరో ఏదో చేశారని భయపడి మనం ఫంక్షన్ చేసుకోవడం మానేస్తామా? మన సంతోషాన్ని వదులుకుంటామా? ఇది అంత తేలిగ్గా తగ్గే రకం కాదు. మళ్ళీ ఏదో రకంగా ఫంక్షన్ చెయ్యాలని చూస్తోంది. అది కాదమ్మా, ఎవరు పంపించారో వాళ్ళ ఉద్దేశం ఏంటో. ఏదన్నా జరగరానిది జరిగితే ఏమీ జరగదు మావయ్య. మనం సంతోషంగా ఉండటం చూడలేని వాళ్ళెవరో నేరుగా మనల్ని ఏమీ చేయలేక
ఈ పని చేశారు. ఇప్పుడు మనం దీనికి భయపడి షష్ఠి పూర్తి చేయడం ఆపితే వాళ్ళు అనుకున్నది నెరవేరినట్టే మావయ్య గారు. మన సంతోషాన్ని దూరం చేసే అవకాశం వాళ్ళకి మనం ఇచ్చినట్టే. నువ్వు చెప్పేది నిజమే కావచ్చమ్మా, కానీ కీడించి మేలించమన్నారుగా. ఒకవేళ నిజంగా ఎవరైనా ప్రమాదం తలపెట్టాలని చూస్తే సంతోషం కాస్త విషాదం అయిపోతుంది కదా. దానికి బదులు ఈ సంబరాలేవీ లేకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒకవేళ అలాంటి అనుమానాలు ఏవైనా ఉంటే జాగ్రత్తలు తీసుకుందాం అత్తయ్య. మావయ్య గారు, మీకు డీజీపీ గారు తెలుసు కదా, అతనితో మాట్లాడండి. ఈ పని ఎవరు చేశారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఎవరు చేశారో తెలియకపోతే సెక్యూరిటీని పెట్టమని అడుగుదాం. అన్ని జాగ్రత్తలు తీసుకుందాం, అప్రమత్తంగా ఉందాం. అంతేగాని అసలు షష్ఠి పూర్తి జరపకుండా ఆపేద్దామని మాత్రం అనొద్దు. బావగారు, మీరు చెప్పండి. సారు, మీరైనా మాట్లాడండి. ధరణి చెప్పేది కూడా నిజమే నాన్న. డీసీపీ అంకుల్తో మాట్లాడదాం. మన జాగ్రత్తలు మనం తీసుకుని ఫంక్షన్ చేసుకుందాం. అవునా? ఇప్పుడు ఎవరో ఏదో చేయాలనుకుంటున్నారు కనుక ముందే తెలిసిపోయింది కాబట్టి జాగ్రత్తగా ఉండడం పెద్ద కష్టం కాదు. జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం మావయ్య. మా పెళ్లిళ్ళు మీరు చేశారు, చూశారు. కానీ మీ పెళ్లి కళ్ళారా చూసే ఒకే ఒక్క అవకాశం అదృష్టం. ఎవరో బెదిరించారని బెదిరిపోయి ఇంత గొప్ప అదృష్టాన్ని ఎలా వదులుకోమంటారు? చెప్పండి మావయ్య, ఏమంటారు? నువ్వు చెప్పేది 100% కరెక్ట్ అంటారమ్మా. ఇప్పుడే డీసీపీతో మాట్లాడతాను. చక్రధర్, చెప్పరా.